సంధ్య, ఏ నన్ను క్షమించు. నేను చేసిన పాపానికి నిష్కృతి చేసుకో. ఈ మాట అనడానికి సిగ్గులేదు. సంధ్య, ఆవేశాలకు అసహ్యాలకు ఇది సమయం కాదు. జరగకూడదు జరిగిపోయింది. ఇది అపవిత్రంగా, అపనిందగా, అవమానంగా పరిణమించక ముందే మనం భార్యాభర్తలవుతాం. మాంగళ్య బంధంతో దీన్ని మచ్చలేని అనుబంధంగా మార్చుకున్నాం సంధ్య. మాంగళ్యం, అనుబంధం నీ చేత్తో తాళి కట్టించుకోవడం కన్నా నా చేత్తో నేను ఉరేసుకోవడం మేలు. సంధ్య, అంత బాటనకు. నన్ను పాపకోపంలోకి తోసి జీవితాంతం చిత్రహింస చెయ్యొద్దు. క్షణికమైన దౌర్బల్యాన్ని శాశ్వతమైన దౌర్భాగ్యంగా చెయ్యొద్దు. సంధ్య, ఇది నీ జీవితంలో మాయని మచ్చగా, నా గుండెల్లో ఆరని చిచ్చుగా ఉండిపోతుంది. నా మాట విను. నన్ను కాకపోయినా నా ఆవేదనను అర్థం చేసుకో సంధ్య. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమిటండి ఇది మరీ చాదస్తాం? ఏమిటండి అయిపోయింది? ఏదో వ్యాపారంలో కాస్త నష్టం, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు. ఎవరికి లేదు ఈ రోజుల్లో. అహోబిలం, అసలు మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ గొడవ నుంచి బయటపడతామంటావా? బాలేవారండి. నేను ఇప్పుడే కదా అన్ని విషయాలు లాయర్ గారితో మాట్లాడొచ్చాను. ఆ అప్పీల్ కూడా టైప్ తీసుకొచ్చాను. ఓ సంతకం బారేండి. చెప్పాం కదయ్యా, అంతా అయిపోయిందని. ఆఖరికి పెన్లో సిరా కూడా అయిపోయింది. అది మా చలపతి పెన్ అండి. పొద్దునే పొయ్యడం మర్చిపోయానండి సిరా. పోయావు. అరే, నా పెన్ను కూడా మర్చిపోయానండి. మీ పెన్ను కొంచెం తెప్పించండి. ఊరిని అసాధ్యం కాదా? పర్వాలేదయ్యా, ఇంకా ఇందులో కాస్త ప్రాణం ఉంది. మరి ఈ దెబ్బతో మన సమస్యలన్నీ తీరిపోయాయి అనుకోండి. మరి నేను వెళ్ళరానా? అదేమిటయ్యా, అది తెలిసేసి వెళ్ళు. ఓ ఏ చలపతి, నువ్వు కూడా కాస్త. రామరామా, నాకు ఆ వాసనే సరిపడదండి. హలో సంధ్య, బావా నీకే. జ్యోతి, మా తాతయ్యకు చాలా సీరియస్ గా ఉందట. నేను వెంటనే ఊరికి వెళ్ళాలి. తాతయ్య, పాస్పోర్ట్స్, టికెట్స్ అన్ని ఏర్పాటు చేశాను. రేపే ప్రయాణం. మా ఈ వయస్సులో నాకు ఈ వ్యాధి నయమవుతుందంటావా బాబు? అదేమిట, తప్పకుండా నయం అవుతుంది. ఎందుకు బాబు ఈ విదేశ ప్రయాణాలు, అనవసర ఖర్చు? అలా అడగ తాతయ్య, నీకంటే మాధవ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు. నా పెళ్లి విషయమేగా? అవును బాబు. నీ పెళ్లి కళ్ళ చూస్తానో లేదు, నీ చేత సరైన అనిపించుకుంటే నాకు తృప్తి, మనశ్శాంతి బాబు. తాతయ్య, నేను అసలు పెళ్ళే చేసుకోను. జ్యోతిని చేసుకోవడం నీకు ఇష్టం లేదా బాబు? అదిగా తాతయ్య. జ్యోతికి ఏం తక్కువ చెప్పు. చదువుకుంది, అన్ని విధాలా నీకు తగింది. పైగా జ్యోతిని మన ఇంటి కోడల్ని చేసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బాబు. ఈ వ్యాధి ఇలా ముంచుకు రాకపోతే ఈ ఏడు పెళ్లి కూడా చేద్దామనుకున్నాను. నన్ను క్షమించు తాతయ్య. మాధవ్, నీ మనస్సులో ఏముందో చెప్పు బాబు. ఎవరినైనా ప్రేమించావా? పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావా? ఇప్పుడు నన్నేమీ అడగొద్దు తాతయ్య.
బాధ నా వ్యాధి కంటే ఈ బాధే నన్ను మింగేస్తుంది. చెప్పు చెప్పు బాబు, నిజం చెప్పు. తాతయ్య, నా వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. ఎవరు ఎవరు అమ్మాయి? చెప్పు బాబు, ఎవరు అమ్మాయి? ఎవరైతే నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా. ఏం నాయనా మళ్ళీ వచ్చావు? నీ పేరు చెప్పుకుని మా అమ్మాయి చదువు టైపు చెట్టెక్కిపోయాయి. ఎందుకు నాయనా మమ్మల్ని ఎలా కామారు జీళ్ళ పట్టుకున్నావు? మేము సజాగా ఉండడం నీకు ఇష్టం లేదా? చచ్చా, అంత మాట అనకండి. మంచి మనిషికి ఓ మాట, మంచి కుక్కకు చెప్పు దెబ్బ. ఓ మాట చెప్పారుగా, మళ్ళీ నేను ఎందుకు వస్తాను చెప్ప. మరి ఎందుకు వచ్చావని నేను ఎందుకు రాలేదండి. చిట్టిబాబు కోసం వచ్చాను. ఏ కొత్త సినిమా ఏమన్నా రిలీజ్ అయ్యింది? సెక్స్ బాంబ్ అని కొత్త సినిమా రిలీజ్ అయిందండి. మీలాంటి వాళ్ళకి భలే అవసరంగా ఉంటుందండి. వస్తారా? నాకెందుకు లే నాయన, నువ్వు ఉన్నవాడివి, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. మా వాడు చదువుకుని 4 రాళ్ళు సంపాదిస్తేనే కానీ మా కుటుంబం గడవదు. ఎందుకు నాయన వాడిని అలా పాడు చేస్తావు? ఏమండి, నాలంటే అంత మాట అనకండి. ఏమండి బజార్ అంటున్నారు, ఇంకా ఇక్కడే కూర్చున్నారా? ఇదిగో వెళ్తుంటే ఈ పెద్ద మనిషి వచ్చాడు, మాట్లాడుతున్నా. బాధ్యా? అవునండి. మరి మీరు తొందరగా వెళ్ళండి, పోయి మీరు గిన్నె మాడిపోతుంది. వెళ్ళండి. నువ్వు కూర్చో బాబు, కాఫీ తీసుకొస్తాను. అలాగే. తీసుకో బాబు. అలాగేనండి. ఇదేమిటండి, కూరలు తెస్తాను బజార్కి వెళ్ళి ఊరికే తిరిగి వచ్చారేమిటి? నల్లపిల్లి ఎదురైంది, కాసేపు కూర్చుని వెళ్దామని వచ్చా. ఏమండి ఏమండి, నేను చదవలేదండి. తర్వాత మళ్ళీ చూడండి. భాగ్యం, భాగ్యం, ఏమిటన్నా? ఎంతకాలం నుంచి సాగుతుంది ఈ ఉత్తరాల వ్యవహారం? ఉత్తరం ఎట్నన్నా? కళ్ళడులా పట్టరా కనుకో. ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే నిన్ను ఎవరు చేసుకుంటారు రేపు పెళ్ళి? రే కనకం, ఎక్కడ నా కళ్ళ తోడు తరగబట్రా, తరగబట్రా. ఏమండి, కళ్ళతోడు కనిపించట్లేదండి, ఆఫీస్ వదిలి పెట్టారేమో. సరే వెళ్ళరు వెళ్ళరు, పట్టుకోవస్తారు. అక్షరం అక్షరం విడమర్చి చదువు, చెప్తాను దీని సంగతి. కుమారి భాగ్యలక్ష్మికి ఆశీర్వాదములు. ఆశీర్వాదములా? ప్రేమలేఖ రాయడం కూడా తెలియదు చావటికి. తర్వాత ఏం చదువు. నేను మన ప్రేమను గురించి తీవ్రంగా ఆలోచించాను, కానీ పెద్దల మనసు నొప్పించి వాళ్లకు కష్టం కలిగించే పని చేయడం వల్ల నష్టమే కాని లాభం ఉండదు. కనుక మీ తల్లిదండ్రులు ఇష్ట ప్రకారమే నువ్వు యోగ్యుడైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖపడాలని మనసారా కోరుతున్నాను. ఇట్లు నీ శ్రేయోభిలాషి బాబ్జీ. నిజంగానే మారిపోయాడు అన్నమాట వీడు. భాగ్యం, ఈ ఉత్తరం పట్టుకో, దానికి పటం కట్టించు, గదిలో పెట్టు, రోజుకు 3 సార్లు చదువుకో. ఎందుకే ఏడుస్తావు? చదువుకో. ఇంకా ఎందుకు? నువ్వే చదివి వినిపించావుగా, ఇక మీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసి నా మెడకు ఊరు తడి బిగించండి. పిచ్చి తల్లి, నీ మనసు ఆ మాత్రం నాకు తెలీదు. నిజం తెలిస్తే మీ నాన్న చంపేస్తారని నోటుకొచ్చిందల్లా చదివాను. అతను రాసింది వేర్లే. వాట్? మా సంధ్య గర్భవతి? ఇంపాసిబుల్. సంధ్య, డాక్టర్ చెప్పింది నిజమేనా? మీరిద్దరు డాక్టర్కి వెళ్ళిచ్చారా? ఏం మాట్లాడే? దౌర్భాగ్యం, సిగ్గుమాల పని చేసింది కాక డాక్టర్ కూడా వెళ్ళొచ్చావా? ఏ మొహం పెట్టుకు వెళ్ళావే? అంతకన్నా ఏ నువ్వు చూసుకోపోయావా? ఇంత విషయం దానికి సావపోయావా? అన్నయ్య, ఏమిటా మాట? మాటలు కావమ్మా, మంటలు, కడుపులో రగులుతున్న మంటలు. ఏదో పొరపాటు జరిగిందన్నయ్య. పొరపాటు కాదమ్మా, జరగవలసిందే జరిగింది. ఆడపిల్లని అదుపాగ్యం లేకుండా పెంచాను కాదు, అందుకు భగవంతుడు తగిన శిక్ష విధించి దానికి ఎంతో గొప్పగా పెళ్లి చేయాలని, అది పిల్ల పాపలతో కలకల్లాంటుంటే చూసి ఆనందించాలని ఎంతో ఆశపడ్డానమ్మా. పోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది.
సంధ్య, చెప్పు, ఎవడు నీ జీవితాన్ని, నా ఆశల్ని నాశనం చేసిన వాడు ఎవడు? వాడు చెప్పు. వద్దు డాడీ, నన్నేమీ అడగొద్దు. చెప్పు. ఏమిటి ఆవేశం? అసలే అది కుమిలిపోతూ ఉంటే చేసుకుంటావా? నేను కనుక చేస్తున్నానమ్మా, వాళ్ళమ్మే అయితే నరికి పోగులు పోసేది. నీకు తెలియదు అన్నయ్య, తల్లి ప్రేమ నీకు తెలీదు. వాళ్ళ అమ్మే అయితే కడుపులో దాచుకునేది, కన్నీళ్లు తుడిచేది, దాని మనసు తెలుసుకుని ఏదో దారి చేసేది. అన్నయ్య, నా మాట విను. ఆవేశంలో ఏం చేసినా ఆడపిల్ల బ్రతికే అల్లరి పాలవుతుంది అన్నయ్య. ఇంకా అయ్యేదే ఉందమ్మా, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక మిగిలింది ఒక్కటి. కన్న తండ్రిని కనుక చేతులారా దాన్ని చంపలేదు. గౌరవంగా బ్రతికినవాడిని కనుక ఈ అప్రతిష్ట భరిస్తూ నేను బ్రతకలేదు. అంతే. బాధపడకమ్మా, బాధపడకు. ఆవేశం తగ్గిన తర్వాత ఆయనే అర్థం చేసుకుంటాడు. లక్ష్మి, లక్ష్మి, చూసావా అమ్మాయి బతుకు ఏమైపోతుందో? చూసావా? నువ్వు అదృష్టవంతురాలు లక్ష్మి. ఈ ఘోరవంతా చూడకుండా వెళ్ళిపోయావు. ఈ అప్రదిష్ట భరిస్తూ నేను మాత్రం ఎంతకాలం బ్రతకగలను? లక్ష్మి, నేను వచ్చేస్తున్నాను లక్ష్మి, నేను నీ దగ్గరగా వచ్చేస్తున్నాను లక్ష్మి. వచ్చి ఏమి సాధించాలి? బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి? అన్నంత పని చేసావా? ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏవో అప్పులు, ఇన్కమ్ ట్యాక్స్ బెడదలు ఉన్నాయనుకోండి, కానీ వాటి కోసం ఇలా చేస్తారని నేను ఎన్నడూ ఊహించలేదు. ఆయనకి బాధలు తప్పించుకుని వెళ్ళిపోయారు. కానీ ఇటు చూస్తే పెళ్లిడికి వచ్చిన పిల్ల, ఇటు చూస్తే ఆ పసివాడు. వీళ్ళని చూస్తుంటే నా గుండెలు తరుక్కుపోతున్నాయండి. అమ్మా, మీకెవరి మీద అనుమానం ఉందా? లేదు బాబు, లేదు. ఆయనకెవరుంటారండి శత్రువులు? జీవితంలో ఒకరికి మంచి చేయడమే తప్ప చెడు చేయడం ఆయనకి చేతగా. ఒరే కోటిగా, నీకు కండబలమే ఉందనుకున్నాను. వేతవా బుద్ధి బలం కూడా బాగా ఉందిరా. పచ్చి కూనేని ఫక్తు ఆత్మహత్యలాగా ఎంత తెలివిగా మార్చేశారా? ఇదిగో, ఇది నా కండకయ్యా, మరి బుద్ధికో ఊరి నీ తెలివి మండ. సరే ఇదిగో, ఇక నీకేమి ఢోకలేదురా, ఎక్కడికి వెళ్ళినా బ్రతికిపోతావు. అవ్వా అక్క, నేను ఇంకెప్పుడైనా లేచి నడుస్తానా? నడుస్తావు బాబు, నడుస్తావు. ఊరుకో బాబు, డాక్టర్ గారు తగ్గిపోతుందని చెప్పారుగా. సంధ్య, రేపో మాపో ఇల్లు కూడా అప్పులు వాళ్ళకి అప్పు చెప్పాలి. పోనీ అత్తయ్య, ఈ ఇల్లుండి ఎవరిని ఉద్ధరిస్తుంది? అన్నీ పోగొట్టుకుని ఈ ఇంట్లో మాత్రం ఎలా ఉండగలం? అవ్వా సంధ్య, అహోబలరావు గారు వాళ్ళ ఇంటికి వచ్చి ఉండమని బలవంతం చేస్తున్నారు. ఎందుకు అత్తయ్య? నా బ్రతికి ఇంకా బజారు పాలు కావడానిక? ఈ స్థితిలో అయిన వాళ్ళ ఇంట్లో ఉండడం కన్నా. అది నిజమే, కానీ ఎవ్వరికీ తెలియని చోట ఎక్కడో తలదాచుకుందాం. అది వాసు కోసం, లేకుంటే నేను బ్రతకాల్సిన అవసరమే లేదు. సంధ్య, ఏంటా మాట? చూడు, ఇలా చూడు. నువ్వు ఇక్కడ ఉంటే ఇలాగే కుమిలిపోతుంటా.
నా మాట విని మా ఇంటికి రా, నీకక్కడ మనశ్శాంతిగా ఉంటుంది. ప్రభువా, తీసుకురామ్మా. సంధ్య రా. గదిలోకి తీసుకెళ్ళమ్మా. కాంతం, ఏమే కాంతం? ఏమండి వస్తున్నా? ఏమిటా కేకలు? ఇక్కడ పంపించానుగా. అది కాదే, గోపాలరావు గారు చనిపోయారటే పాపం. ఏ గోపాలరావు గారు నాన్న? మన మాధవ్ తాతగారమ్మా. అంటే మన ముట్టుకోక మీరు వెళ్ళి స్నానం చేసిరండి. అవసరం లేదు లేవే, 10 రోజులు జరిగిపోయిందట. పేడ వదిలిపోయింది. అబ్బాయి తిరిగి రాగానే మన అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే ఆస్తి కూడా మన చేతిలోకి వస్తుంది. అదేనే, ఇప్పుడప్పుడే వచ్చినట్టు లేడు. తనకు మనశ్శాంతి లేదని. ఏమిటండి, ఎక్కడో ముసాడు చచ్చిపోతే మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఆ ముసలాడి పేర గ్రామంలో ఒక హాస్పిటల్ కట్టించమని కూడా రాశాడు. మరి తను ఎప్పుడు వస్తాట? ఇంకొంతకాలం పాటు అమెరికాలోనే ఉండి పై చదువులు చదువుతాట. ఇదంతా చూస్తుంటే తిరిగి వచ్చేటోడు ఏ తెల్లదొరసాన్ని వెంట పెట్టుకొస్తాడేమో అనిపిస్తోంది. మనకెందుకు వచ్చిన కూడా కానీ ఇక్కడ ఏదో మంచి సంబంధం చూడండి, మన అమ్మాయికి పెళ్లి చేసేద్దాం. వేరే సంబంధమా? అందుకనే నీకు బుర్ర లేదనేది. ఆ ముసలాడు మాధవికి కనీసం 20 లక్షల ఆస్తి అప్పగించి వెళ్ళాడే. 20 లక్షలే? మరి అమ్మో అమ్మో. అమ్మాయి విన్నావుటి, నువ్వు ఎంత అదృష్టవంతురాలి అబ్బా. 20 లక్షల రూపాయలకి ఇదిగో చూడండి. అబ్బాయి వచ్చేదాకా ఆగుదాం. అయినా మన అమ్మాయికి మాత్రం ఏమంత వయసు మించిపోయిందండి. మొన్న దసరాకేగా 13 ఏళ్ళు 14 వచ్చింది. అమ్మా ఫాదర్, ఒక్కసారి ఇలా రండి. ఏమిటమ్మా, ఎందుకు భయపడుతున్నావు? భయం కాదండి, అమ్మాయి బ్రతికినంతకాలం ఆ బిడ్డను చూసుకుంటూ కుమిలిపోవాలి. ఏ ముచ్చట తీరని వయసులోని అన్ని ముచ్చట్లు తీరిపోయింది. అలా బ్రతకాలి. అమ్మాయికి ఇంకా భవిష్యత్తు అంటూ ఉండదు. మీరే ఏదైనా దారి చూపించి ఈ ఆపద నుంచి కాపాడాలి. అర్థమైందమ్మా, అర్థమైంది. ఆ ప్రభువే కాపాడగలడు. ఫాదర్, మగబిడ్డ. తల్లికి స్పృహ వచ్చిందమ్మా? లేదు, ఇంకాస్త టైం పడుతుంది. శాంతమ్మా, నువ్వు గదిలోకి వెళ్ళమ్మా. అమ్మా సంధ్య, అత్తయ్య మగపిల్లాడా ఆడపిల్ల ఎవరైతే లేమ్మా. అయ్యా, నాకు తెలుసు అత్తయ్య, భగవంతుడు పాపాన్ని బ్రతకనివ్వడు. Mother divine, bless the child with longevity, health and prosperity. ఏమిటి మాధవ్, సంవత్సరాల తరబడి అక్కడే ఉండిపోయావు? మమ్మల్ని అందరినీ మర్చిపోయావు బావా. ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం కూడా లేదు. అదేం లేదు, నేను ఒక చోట ఉంటేగా. సరే కూర్చోండి, కూర్చోండి. ఏమిటి కదా? ఏముంది నాయన, విదేశాల్లో ఏం తిన్నావో ఏమిటో రుచా పచ్చా. అమ్మాయి బావకి నీ చేతితో చేసిన లడ్డూలు పెట్టమ్మా, లడ్డూలు చేసి పెట్టడం ఒకటే గొడవ. మాట్లాడమే బావ అని చెప్పు. బావాని కలవరించింది. తీరా బావని చూస్తే జావ కారిపోతుంది. గుడ్డింతమ్మా ఏం కొట్టనే? ఏమిటి ఏమిటినాయన నువ్వు? మీ తాతయ్య ఎప్పుడు పట్టణం వచ్చినా కాంతం నీ చేతితో చేసిన లడ్డూలు పెట్టు దగ్గరుండి చేయించుకుని తిని మరీ వెళ్ళేవాడు. ఏమిటో వెళ్ళిపోయాడు.
పాప ఏలో కానున్నాడు. బాబు ఏమిటే పిచ్చిదాన, ఆయనకే అదృష్టవంతుడు. రత్నం లాంటి మనవాడు దగ్గరుండి ఆఖరి క్షణం వరకు సేవ చేశాడు. ఆ మహానుభావుడు అబ్బాయి చేతుల మీద హాయిగా వెళ్ళిపోయాడు. చూడు మాధవ్, తాతగారి ఆత్మశాంతి కోసం నువ్వు చేయగలిగినవన్నీ చేశావు. కానీ ఆయన కోరికల్లో ఒక్కటి మాత్రం మిగిలిపోయింది బాబు. ఏమిటండి అది? ఏముంది నైనా మీ పెళ్లి చూసావా? పెళ్లి అంటే ఎలా సిగ్గుపడుతుందో. అత్తయ్య, నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు. నా మనసు అంత బాగోలేదు. అలా అంటావు నాయనా? పాపం మీ తాతయ్య. అత్తయ్య, ఇక ఆ విషయం ప్రస్తావించుకో. ఏమే వదిలేసి, అసలే అబ్బాయి మనసు బాగలేదంటే ఊరికే వేధిస్తావు. ఊరుకో. మావయ్య, మన హాస్పిటల్ పరిస్థితి మందులు లేవట, ఆఖరికి జీతాలు కూడా ఇవ్వడం లేదట. ఎవరన్నారు? డాక్టరే ఉత్తరం రాశాడు. రాశాడు, నేను అనుకుంటూనే ఉన్నా బాబు. వాడు పరమ త్రాష్టుడు, శాంపుల్ మందులు కూడా అమ్ముకునే రకం. అయినా ఒకసారి వెళ్ళి చెక్ చేసి వస్తానుండు. మీరెందుకులేండి, నేనే వెళ్తాను. హాస్పిటల్ కూడా చూసినట్టుంటుంది. సరే, అలాగే. ముందు టిఫిన్ కానీ. జ్వరం లేదు, మామూలుగా భోజనం చేయొచ్చు. ఈ మందు 2 రోజులు వాడండి, తగ్గిపోతుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్. వాసు, మాధవ్ గారా? ఇక్కడున్నావే? నాన్నగారు చచ్చిపోయారు. మా ఆస్తంతా పోతే అత్తమ్మ ఈ ఊరు తీసుకొచ్చింది. అబ్బా! ఏమిటి వాసు? పాపం, వెన్నెముక మీద గట్టి దెబ్బ తగిలింది. అలాగా? అవునండి, నేను కదలలేను, మెదలేను. ఎప్పుడు మంచం మీద పడి ఉండాల్సింది. ఒక్కొక్కప్పుడు వాసు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమిటి ఆ మాటలు? డాక్టర్, ఇక్కడ వీల్ చైర్ ఉందా? ఉందండి, తెప్పించండి. బాయ్, ఆ వీల్ చైర్ తీసుకురా. ఈ చైర్లో కూర్చోబెట్టి పంపించండి. అలాగే. వెళ్ళిదా వాసు? మీరు మా ఇంటికి రారండి? తప్పకుండా వస్తాను వాసు. వెళ్ళి. డాక్టర్, ఈ కుర్రాడు మళ్ళా లేచి తిరిగే అవకాశం లేదా? స్పెషలిస్ట్కి చూపించి ఆపరేషన్ చేస్తే బాగు కావచ్చు, కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళగా కనిపిస్తున్నారు. భలే భలే బాగుందమ్మా. చూడమ్మా, చూడు, నేను నిజంగా నడుస్తున్నట్టే ఉందమ్మా. వాసు, ఇదిగో నీకు ట్రాన్సిస్టర్ తెచ్చాను. మీరెంత మంచివారండి. లేకపోతే ఇవన్నీ నాకు ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు? దాందే ఉందిలే వాసు, నీకు కాలక్షేపంగా ఉంటుందని తెచ్చాను. ఏమండి, సంచి ఎక్కడ? పక్కనే తోటలో ఉంది బాబు. వస్తా వాసు. మంచి పాటలు విని ఎన్ని రోజులైంది? ఎక్కడివి ఇవన్నీ? మాధవ్ గారు ఇచ్చారక్క. వాసు, ఇవన్నీ తిరిగి పంపించాయి. ఏమక్క? ఎందుకు? అదంతా నీకు అనవసరం. ముందు చెప్పినట్టు చెయ్యి. నేను ఇవ్వను. ఏమన్నా? ఇవ్వను. ఇవ్వవు? ఎందుకు ఇవ్వాలంటే? ఎందుక? ఆయన ఎవరు, మనం ఎవరు? ఆయన దగ్గర మనం ఎందుకు తీసుకోవాలి? లేకుంటే లేనట్టు పడి ఉంటాం. అంతేకాని ఊళ్ళో వాళ్ళందరి దగ్గర ఆ చేయి చాచి తీసుకునేంత కర్మ ఏం పట్టింది? నేను చేయి చాచి అడగలేదు, ఆయన జాలి పడి ఇచ్చారు. జాలి? నీ మీద అమాంతంగా పుట్టుకొచ్చిందేం జాలి? ఇప్పుడంతా అలాగే ఉంటుంది. రాను రాను బయటపడుతుంది దుర్బుద్ధి. మాధవ్ గారు అలాంటి వారు కాదు, ఆయన చాలా మంచివారు. నీకందరూ మంచివాళ్ళే, నీకందరూ చెడ్డవాళ్ళే. ఈ దృష్టిలో ఎవరికి జాలి దయ అంటుందో అసలు నీకుంటేగా.
అవిటి వాడిని జాలిపడి మాధవ్ గారిస్తే వాడు తీసుకోవడం తప్ప కాలు కదపలేక రాత్రి పగళ్ళు ఆ కుక్క మంచం మీద పడి ఏడుస్తున్నాడే. కనీసం మాట్లాడడానికి తోడైనా లేరని బాధపడుతున్నాడే. వాడు ఎంత నరక యాతన అనుభవిస్తున్నాడో ఆలోచించావా? ఆలోచించే ఆ తోటకు నా రక్తం ధారపోస్తున్నాను. ఎండనక వాననక మగవాడి కన్నా హీనంగా చాకరీ చేస్తున్నాను. అందులో 4 రాళ్లు మిగిలితే వీడికి కావలసినవి కొనిపెట్టాలని మంచి వైద్యం చేయించాలనేగా. వీడి కోసం నేను ఇన్ని అవస్థలు పడుతుంటే వీడికి నా మాట అంటేనే లెక్క లేకుండా పోయింది. నన్ను క్షమించక్క, ఇంకెప్పుడు ఎవరి దగ్గర ఏమి తీసుకోను. తిప్పి పంపించాక ఊరుకోక. సంధ్య, నువ్వా? ఎందుకు వచ్చావు? భగవంతుడు ఎంతటి పాపినైనా క్షమిస్తాడంటారు. కానీ నన్ను మాత్రం క్షమించలేదు. జీవితాంతం తీరని శిక్ష విధించాడు. అనుభవిస్తున్నాను. నువ్వు అనుభవిస్తున్నది కంటికి కనపడేది, కానీ నేను అనుభవిస్తున్న శిక్ష బయటకు చెప్పుకునేది కాదు సంధ్య. చెప్పుకోలేక, మనకేమి లేని తప్పుకోలేక 5 ఏళ్లుగా నా అంతరాత్మ నులిమేస్తుంది. అంతరాత్మ ఉండాలిగా. సంధ్య, నాకా అంతరాత్మ లేనిది. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ నా పాపానికి పరిహారం చేసుకోవాలని, మన అనుబంధం అపవిత్రం కాకూడదని ఎంత తాపత్రయపడ్డాను, ఎంత బ్రతిమాలాను. నువ్వే సంధ్య, నువ్వే నన్ను శిక్షించాలని నా మీద అకారణమైన అసహ్యంతో నీ జీవితాన్ని ఈ స్థితికి తెచ్చుకున్నావు. ఇప్పుడు బాగు చేయడానికి వచ్చావా? నువ్వు ఆ అవకాశం ఇస్తావా? ఇవ్వను. ఇవ్వడానికి ఇంకేం మిగిలింది? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపోతాను, కానీ వాడిపోయిన మొక్కకు పాదు చేసి నీరు పోస్తే మళ్ళీ చిగురుస్తుందనే ఆశతో వచ్చాను. నేను మోడుని. నాకు జీవితంలో ఏ ఆశలు లేవు. నాకు మిగిలిందల్లా నా తమ్ముడు ఒక్కడే. వాడిని కూడా నాకు దూరం చేయడానికి ప్రయత్నించుకో. సంధ్య, నీ మీద నాకెంత అసహ్యం ఉన్నా నా మనసులోనే దాచుకున్నాను. నీ నిజ స్వరూపం వాసుకి చెప్పలేదు. నువ్వెంత రాక్షసుడివో వాడికి తెలిస్తే వాడి ముందు నువ్వేమవుతావు? వాడి చేత ఛీ అనిపించుకునే పరిస్థితి తెచ్చుకోకు. హలో, బాబుజీ గారు ఉన్నారండి? నీ పేరు? అబ్బాయి గారితో ఏం పని? నాన్న, నా పేరు జానకి. అబ్బాయి గారు, అబ్బాయి